ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పూజ చేసిన తర్వాత అయిపోతాయి కదా పువ్వులు, నెక్స్ట్ డేకి తీసేస్తాం కదా. ఆ పాత పువ్వులన్నీ పూజవి ఒత్తులు, పువ్వులు ఇలాంటివన్నీ ఉంటే అవన్నీ ఒక కుండీలో నేను ఇలా స్టోర్ చేస్తాను. దాని మీద మళ్ళీ మట్టి కప్పేస్తూ ఉంటాను. ఇవి ఒక 10 డేస్ది. 10 డేస్ అంటే ఒక పక్కన పెట్టిస్తాను. అలాగా ఒక దగ్గర చూడండి, దీనిలో కంపోస్ట్ చేస్తున్నాను పూజ పువ్వులతో. అంటే ఆ పూజ పువ్వుల్ని ఇంకెక్కడ పడేయకుండా అవలా ఒక కంపోస్ట్ బిన్లా కంపోస్ట్ చేసి ఇది ఎప్పుడైనా తులసి మొక్కకి అది కావాలి అంటే యూజ్ చేసుకోవచ్చు ఈ కంపోస్ట్ని. ఈ కంపోస్ట్ కూడా చాలా బాగుంటుంది మొక్కలకి. ఓన్లీ తులసికి ఎక్కువ వాడుతాను నేను ఇది, ఇంకా దేనికి వేయను. ఇది తులసికి. చూడండి, ఇదిగో ఆల్రెడీ 10 డేస్కి ఎక్కువే అయింది. మ్యాక్సిమం అయిపోయింది. ఒక 15 డేస్ అయి ఉంటుంది. చూడండి, సగం అయిపోయింది కంపోస్ట్. పూజ పువ్వులు చాలా జాగ్రత్తగా వాడాలి కదా, ఎక్కడ పడితే అక్కడ వేయకుండా. ఎప్పుడు ఫస్ట్లో నాకు మొక్కలు లేనప్పుడైతే ఒక పెద్ద మొక్క కింద వేసి దాన్ని, ఇంకా అక్కడ ఏమి వేయకుండాను. అలాంటిది ఇప్పుడు ఇది తులసి మొక్క కూడా పనికొస్తుంది కంపోస్ట్. ఇప్పుడు ఇందులోనే నేను కంపోస్ట్ చేస్తున్నాను. ఇవి ఒక 4 డేస్ ఫ్లవర్స్ ఇందులో వేసేస్తాను. ఒత్తులు కూడా ఇందులోనే వేసేస్తాను. అదే కార్తీక మాసంలో పిండి దీపాలు అవి పెడతాం కదా ఫ్రెండ్స్, అవి ఏం చేస్తానంటే ఆ పిండి దీపాలు తులసి మొక్క దగ్గర వెలిగించిన తర్వాత ఆవుకి పెట్టిస్తుందాన్ని. ఒకవేళ ఎప్పుడైనా ఆవు రాకపోతే ఆ పిండి దీపాలు కూడా ఇందులో వేసేదాన్ని, ఎక్కడ పడేయకుండా. ఇక్కడ మాకు నదులు అవి ఉండవు దగ్గరలో వెళ్ళటానికి. ఇది ఇప్పుడు వేస్తాను కదా, ఇందులో మట్టి కట్టేస్తాను. అలా మొత్తం నిండిపోయే వరకు ఇందులో కంపోస్ట్ చేస్తూ ఉంటాను. ఓన్లీ పూజదే, ఇదంతా పూజ పువ్వులదే. నెక్స్ట్ ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది కిచెన్ వేస్ట్ కంపోస్ట్. అలా పెట్టి వదిలేసాను, ఎన్ని రోజుల్లో అయిందో గుర్తులేదు. మాకు ఇక్కడ వేప చెట్టు ఉంటుంది, దాని కాయలు పడి వేప కూడా అయిపోయింది. ఇది కూడా మంచిదే మొక్కలకి. చూడండి ఎంత బాగుందో. మామిడి టెంకలు, ఇది అలా వదిలేస్తే నీళ్ళు వేస్తూను ఈ మామిడికాయలు మొక్కలు వచ్చేస్తాయి. ఇవి డైరెక్ట్గా ఇప్పుడు ఏదైనా మొక్కకి వేసుకోవచ్చు. ఇది నాకు మందార మొక్క ఉంది, మందార మొక్క వేసేస్తాను డైరెక్ట్ కంపోస్ట్. చాలా మంచిది. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఇది కిచెన్ వేస్ట్ కంపోస్ట్కి వచ్చిన మామిడి మొక్కలు. ఇవి మొక్కలు ఉన్న వాళ్ళకి చాలా అసలు ఏ వేస్టేజ్ ఏది ఉండదు, అదంతా యూజే. నాకైతే ఇక్కడ ఏది వేస్ట్ ఉండదు కిచెన్లో. కిచెన్ వేస్ట్ అంతా దీనికి వెళ్ళిపోతుంది, కిచెన్ వేస్ట్ కంపోస్ట్కి. మజ్జిగలు అలాంటివి మిగిలితే మొక్కలకి వేసేస్తాను, అడుగువి పిండిలు అలాంటివి మిగిలిన పప్పు నీళ్ళు, బియ్యం నీళ్ళు. నెక్స్ట్ చాలా బాగుంటుంది మొక్కలు పెంచిన వాళ్ళకి. ఏది యూజ్, అంతా యూజే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.